మార్కెట్‌లో మనకి 2 రకాల డైపర్స్ ఉంటాయి. క్లాత్ డైపర్స్ అండ్ రెగ్యులర్ డైపర్స్. ఏది వాడాలి? ఏది వాడితే మంచిది అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ బి. సోనిక పీడియాట్రిషియన్. సో, క్లాత్ డైపర్స్, రెగ్యులర్ డైపర్స్ రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. క్లాత్ డైపర్స్ అనేది స్కిన్ ఫ్రెండ్లీ, సాఫ్ట్‌గా ఉంటాయి అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా. కాకపోతే ఇవి తడిని అంతగా పీల్చుకోకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే తడిగుడ్డ బేబీ చర్మం పైన ఎక్కువసేపు ఉంటే ఎలా ఇరిటేషన్ అండ్ ర్యాషెస్ రావచ్చో అలాంటి సిమిలర్ ఎఫెక్టే ఉండొచ్చు. అయితే రెగ్యులర్ డైపర్ బెటర్ కదా మరి, అయితే ఎక్కువ పీల్చుకుంటాయి అండ్ డ్రైగా ఉంచుతుంది అంటే అది ఆర్టిఫిషియల్ మెటీరియల్ కాబట్టి దానివల్ల కొంచెం స్కిన్ ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ అవ్వచ్చు. సో కొంతమంది పిల్లలకి పడుతుంది, కొంతమంది పిల్లలకి పడదు. సో అల్టిమేట్లీ ఏది బెటర్ అని చెప్పలేము. రెండు మిక్స్ అంటే ప్రొలాంగ్ యూజ్ అంటే ఎక్కువసేపు పెట్టాలి అన్నప్పుడు రెగ్యులర్ డైపర్, కొద్దిసేపు ఫ్రీక్వెంట్గా మార్చగలం ఇంట్లో ఉన్నప్పుడు అన్నప్పుడు క్లాత్ డైపర్స్ వాడుకోవచ్చు. సో మీ అవసరం అండ్ కన్వీనియన్స్ని బట్టి రెండు మిక్స్ అండ్ మ్యాచ్గా యూజ్ చేసుకోవచ్చు.